తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అర్జీలతో వచ్చిన వారి నుంచి కలెక్టర్ షాన్ మోహన్ సగిలి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్తో పాటు డీఆర్ఓ డి తిప్పేనాయక్, వీసీ కృష్ణమూర్తి, డిపిఓ భారతి సౌజన్య, సిపిఓ త్రినాథ్, వివిధ శాఖల జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి ఆయా శాఖలకు పంపి సమస్యలు పరిష్కరించనున్నట్టు తెలియజేశారు. సంబంధించి స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా ఇచ్చిన మండలాల్లో మున్సిపాలిటీస్ లో ఇవాళ ఫస్ట్ డే జరిగిందని అనుకుంటున్నాను. అన్ఫార్చునేట్ అక్కడ ఫ్యామిలీ ఎమర్జెన్సీ అట్లీస్ట్ కాకినాడ సో దయచేసి నెక్స్ట్ 7 days కూడా లెట్ us put it as a drive so that కొంత అంటే I could see some difference at least today. సో కొంత మూవ్మెంట్ రావాలి అండ్ కొంత మళ్ళీ ఆ కాన్షియస్నెస్ పెరగాలి. లైక్ రీసెంట్ లాస్ట్ టైం మళ్ళీ కొంత ఈ క్లెన్లీనెస్ గురించి హైజీన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మన వైపు నుంచి చెప్పడానికి మన వైపు నుంచి చేయాల్సిన ప్రతి ప్రయత్నం చేద్దాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ హెచ్ఓడీస్ హూఎవర్ ఆర్ ఇన్ఛార్జెస్ ఫర్ ఈచ్ మండల్స్, దయచేసి మీకు మీ మండలాల్లో మున్సిపల్ కమిషనర్స్ తో కానీ లేకపోతే మండలాల్లో ఉన్న ఎంపీడీ వస్తారు ఈఓపీఆర్డీస్ తో దయచేసి ఈ స్వచ్ఛతా వారోత్సవం క్లీన్ కాకినాడ అనే దాని గురించి every day for the next 6 days please follow up and please send your report in the evening. So report అంటే like a diary, ఏం చేసాము ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, తర్వాత ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా స్పెసిఫిక్ ఐడియాస్ ఏమైనా వచ్చాయా, సో అలాగా just like a diary. So please send it to me directly on WhatsApp and my staff also will be in touch. So దయచేసి ఈ don't neglect for the next 6 days. First day generally first day బాగా చేస్తాం కానీ తర్వాత నెగ్లెక్ట్ చేస్తాం. So tomorrow I will also participate in some one of the municipalities. So దయచేసి please focus and then let us get this done as planned. Thank you. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శాకాంబరి మహోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో విజయవంతంగా పరిసమాప్తమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఉన్న యాగశాలలో ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్, దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు దంపతుల చేత ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారి చేత హోమగుండంలో పూజా కార్యక్రమం సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేయించడంతో శాకాంబరి ఉత్సవాలు ముగిశాయి. కారులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని కర్నూలు జిల్లా కోడుమూరు సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కర్నూలు నుంచి కోడుమూరు వైపు వస్తున్న కారులో 27 బాక్సుల టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం ఉన్నట్టు గుర్తించారు. అలాగే కారులో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇంతియాజ్, జిందావలి, కర్నూలు జిల్లాలకు చెందిన నరసయ్యను అరెస్ట్ చేసి ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలియజేశారు. కర్నూలు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు బిందు మాధవ్ సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే కర్నూలు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారైన నాగరాజు గారి ఆదేశాల మేరకు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అయినటువంటి రవికుమార్ సార్ ఆదేశాల మేరకు నేను మా టీము అలాగే ఇంటెలిజెన్స్ కర్నూలు వాళ్ళ టీము అందరం కలిసి నాకాబందీ నిర్వహిస్తుంటే కర్నూలు నుంచి కోడుమూరు వచ్చే దారిలో ఒక కారును అనుమానాస్పదంగా గుర్తించడం జరిగింది. ఆ కారులో దాదాపు మొత్తం 27 కర్ణాటక బాక్సులు గుర్తించినాము. కర్ణాటక బాక్సులు 27 వాటి మొత్తం టెట్రా ప్యాకెట్ 2592 టెట్రా ప్యాకెట్లు. వీటిని రవాణా చేస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రం రాయచూరు చెందినటువంటి ఇంతియాజ్, జిందావలి అనేటువంటి 2 వ్యక్తులను, అలాగే అదే కారులో ఉన్నటువంటి తలారి నర్సయ్య, అరేకల్ ఆదోని మండలం అరేకల్ గ్రామం చెందిన నర్సయ్యను కూడా ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పి సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఈశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు ధరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమల వాడపల్లి క్షేత్రంలో స్వయంభువుగా ఎర్రచందనం చెక్కతో లక్ష్మీ సమేతుడుగా శ్రీభూ సమేతుడుగా గదాధరుడై వెలిసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఈ స్వామివారిని కనుక 7 శనివారాలు దర్శించుకుంటే మీరు కోరిన కోరికలు ధర్మబద్ధమైతే 7 శనివారాల్లోపే విద్యార్థులు ఎంత ఎత్తుకు ఎదిగినా విద్య నేర్పిన గురువును గుర్తు చేసుకోవడం మంచి సంప్రదాయమని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కరప మండలం వేలంగి మెర్లాస్ జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. గురు పూర్ణిమ సందర్భంగా ఆనాటి విద్య నేర్పిన ఉపాధ్యాయులకు భక్తి శ్రద్దలతో పాదపూజ చేశారు. పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా హాజరవడంతో కార్యక్రమం ఆశాంతం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. నాటి గురువులు నేర్పిన క్రమశిక్షణ సంస్కారాలతో తాము ఇంతటి వారమయ్యామని ఒకరినొకరు పలకరించుకుంటూ ఆత్మీయత ప్రదర్శించారు. అనంతరం గ్రూప్ ఫోటోలు తీసుకుని ఆత్మీయ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమం ఆశాంతం దిగ్విజయంగా నడిపిన మార్ని నారయ్య చౌదరి, రావుల సత్యం, పాత్రని నరసింహారావు, సాయినాథ్ రావు, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్లో పూర్వ విద్యార్థులుగా 1978 అండ్ 79 తర్వాత చదివినటువంటి విద్యార్థులంతా కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నాం. అలాగే గురువులందరినీ ఆనాటి గురువుల్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టీచర్ని కలిపి ఈ పూజోత్సవం జరిపారు. ఆనాటి మాకు చదువు చెప్పిన గురువులు అందరూ వచ్చారు. వాళ్ళంతా సన్మానించి సత్కరించాము. వాళ్ళంతా చాలా సంతోషించారు. మా విద్యార్థులంతా కూడా విద్యార్థులు చాలా సంతోషంగా పాల్గొని ఈ ప్రోగ్రాంని బాగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా 3 సంవత్సరాలు కూడా జరుపుకోవాలని ఉత్సాహంతో ఉన్నారు. కొంతమంది మా విద్యార్థులు ఎవరికైనా సహాయం అందించడానికి ముందు కూడా రెడీగా ఉన్నాం. అలాగే టీచర్లు వాళ్ళ సర్వీసు ఏదైనా ఇతరత్ర ఏది కావాలన్నా అందరూ కుటుంబంలో ముందుకెళ్ళాలని భావంతో అంతా కూడా ఉన్నారు. మేమంతా 1978 అండ్ 79 2 బ్యాచ్లు 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్. 45 ఏళ్ళ తర్వాత వాళ్ళు, 46 ఏళ్ళ తర్వాత మేము మా టీచర్లందరినీ వెతికి పట్టుకుని, అలాగే మా స్టూడెంట్స్లో కూడా చాలామంది కానీ అడ్రస్ లేకపోతే అవన్నీ పట్టుకుని 6 మంత్స్ నుంచి ఎక్సర్సైజ్ చేసి ఈవేళ గురు పూజ కాబట్టి వ్యాస పౌర్ణమిని ఈరోజు అయితే బాగుంటుందని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేశాము. ఇందులో చాలామంది 46 ఏళ్ళ తర్వాత కూడా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉన్నారు అన్నమాట. టీచర్ని మా ఓన్ స్టూడెంట్స్ కూడా 2 బ్యాచ్లు అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా అని ఎవరి బ్యాచ్ వాళ్ళు కాకుండా 79 2 బ్యాచ్లు పెట్టాము. ఇంటి నుంచి ఒక్కరు తప్ప మిగతా టీచర్లు అందరూ బ్రతికున్న వాళ్ళందరినీ తీసుకొచ్చాము. స్టూడెంట్స్ కూడా ఈ వర్షం వల్ల కొంతమంది మిస్ అయ్యారు, లేదా ఇంకొక 20 మంది పెరిగి ఉండేవాళ్ళు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇలా ఈ రోజే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసుకుందామని నిర్ణయం తీసుకున్నాం. సో మా టీచర్స్ అలాగే మా స్టూడెంట్స్ కూడా ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు దైర్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హీజ్ నీడ్స్ అన్నట్టుగా ఒక సిస్టమ్ పెట్టుకుని, తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్కూల్లో ఈ మధ్యకాలంలో ఏంటంటే తల్లిదండ్రులకి స్టూడెంట్స్ పిల్లలందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఓన్లీ పేరెంట్సే మిగులుతున్నారు. సో అటువంటి వాళ్ళు కూడా గ్రూప్ పెట్టుకుని మేము ఏదన్నా ప్రాబ్లం ఉంటే కొంచెం మనకు మనం ఒకరు తోడుగా ఉందా అన్నది కూడా ఒక ఉద్దేశం అన్నమాట. అలా అందరి డేటా కలెక్ట్ చేసాము. కలెక్ట్ చేసి ఇక నుండి కొంచెం ఒకరు టచ్లో ఉండి కొంచెం మారల్ సపోర్ట్ ఇచ్చుకుందామని కూడా ఒక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం, హత్యలు దాడులకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళన. వశిష్ఠ గోదావరి ఏటిగట్టును పరిశీలించిన నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. గోదావరికి పోటెత్తిన వరద, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.
విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ముగిసిన శాకంబరి ఉత్సవాలు. చివరి రోజు వేడుకగా నిర్వహించిన పూర్ణాహుతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.